హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం చార్జ్ ఆఫ్ జిఎస్టి రిలేటెడ్ టు సిఏ సిఎంఏ ఫైనల్ కి సంబంధించి టెస్ట్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు? పనిన్ ప్రైవేట్ లిమిటెడ్ జైపూర్ అగ్రీస్ టు స్పాన్సర్ ఏ స్పోర్ట్స్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై పింక్ క్లబ్ పింక్ సిటీ క్లబ్ ఇన్ జైపూర్. సో పనిన్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు ఒక కంపెనీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అగ్రి అయినారు ఏం చేయడానికి? స్పాన్సర్ చేయడానిక స్పోర్ట్స్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడానిక బై పింక్ సిటీ క్లబ్ వాళ్ళు. పనిన్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ పేడ్ అమౌంట్ ఆఫ్ 5 lakhs ఫర్ సచ్ స్పాన్సర్షిప్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఈవెంట్. సో స్పోర్ట్స్ ఈవెంట్ వీళ్ళు కండక్ట్ చేస్తారు. వీళ్ళ కోసం వీళ్ళు కన్సిడరేషన్ ఏం పే చేస్తారు? 5 lakhs కన్సిడరేషన్ అనేది పే చేస్తారు. నౌ కాన్సిక్వెంట్లీ said events was named after the brand name of Panin Private Limited. Examine who is the person liable to pay tax in the given case. సో ఇక్కడ నార్మల్గా ఏముంది? స్పాన్సర్షిప్ సర్వీసెస్ ఉన్నాయి, కరెక్టేనా? ఎస్. జస్ట్ సెకండ్. సో అది ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నాం మనం. ఏ దాని గురించి మాట్లాడుతున్నాం? స్పాన్సర్షిప్, వాటి గురించి డిస్కషన్ చేస్తున్నాము. సో ఇప్పుడు స్పాన్సర్షిప్ లో ఏం చెప్తారు? రివర్స్ ఛార్జ్ నోటిఫికేషన్ ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. రివర్స్ ఛార్జ్ నోటిఫికేషన్ ఏమి? స్పాన్సర్షిప్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎనీ పర్సన్. ఎవరు? ఎనీ పర్సన్ అదర్ దెన్ బాడీ కార్పొరేట్. ఎవరు? అదర్ దెన్ బాడీ కార్పొరేట్ వాళ్ళు కనుక ప్రొవైడ్ చేస్తే, బాడీ కార్పొరేట్ కాదు, ప్రొవైడ్ చేయాలి. ఏది? స్పాన్సర్షిప్ సర్వీసెస్ని టూ ఎవరికి? బాడీ కార్పొరేట్స్ కానీ ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇతరుల బాడీ కార్పొరేట్ అయి ఉండకూడదు. వాళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరికి? బాడీ కార్పొరేట్ కానీ పార్ట్నర్షిప్ కానీ. వీళ్ళు లొకేటెడ్ అయి ఉండాలి ట్యాక్సబుల్ టెరిటరీలో. ట్యాక్సబుల్ టెరిటరీలో ఉంటే షెల్ బి లయబుల్ టు జిఎస్టి అండర్ రివర్స్ ఛార్జ్. సో ఇక్కడ ఎవరికి రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది అప్లికబుల్ అవుతుంది. వీళ్ళు పే చేసుకోవాల్సి వస్తుంది, అంటే కంపెనీ వాళ్ళు పే చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ ద గివెన్ కేసులో ఏమైంది మనకి? పింక్ సిటీ క్లబ్ వాళ్ళు ఉన్నారు, కరెక్ట్నా? వీళ్ళు క్లబ్ అంటే నాట్ ఏ బాడీ కార్పొరేట్. సో సప్లయర్ వీళ్ళు స్పాన్సర్షిప్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎవరు రిసీవ్ చేసుకునేది? కంపెనీ వాళ్ళు, కరెక్ట్నా? అండ్ దానికి కన్సిడరేషన్ ఎంత తీసుకుంటున్నాం మనము? 5 lakhs అనేది తీసుకుంటున్నాం. వీటిలో ఉన్న కంపెనీ ఏమి? పనిన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు. సో ఆ కన్సిడరేషన్ 5 lakhs తీసుకొని ప్రొవైడ్ చేస్తున్నాం. సో సిన్స్ ఇక్కడ రిసిపియంట్ స్పాన్సర్షిప్ సర్వీసెస్ కాబట్టి, పనిన్ ప్రైవేట్ లిమిటెడ్ బాడీ కార్పొరేట్ కాబట్టి జిఎస్టి అనేది రిసిపియంట్ పే చేసుకోవాలి. ఆర్సిఎం అప్లికబుల్ అయ్యే అంటే పనిన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ప్రొవైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక అజంప్షన్ తీసుకోవాలి. ఏం అజంప్షన్? పింక్ సిటీ క్లబ్ వాళ్ళు నాట్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద బాడీ కార్పొరేట్ అని. ఓకేనా? సో పనిన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కంపెనీ అండ్ పింక్ సిటీ వాళ్ళు. జస్ట్ సెకండ్. ఓ మై గాడ్. సో పనిన్ వాళ్ళు బాడీ కార్పొరేట్, పింక్ సిటీ వాళ్ళు నాట్ బాడీ కార్పొరేట్ కాబట్టి ఆర్పిఎం అప్లికబుల్ అయ్యి వీళ్ళు పే చేయాలి. అది ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. Arpan Singhania, he is an executive director in Narayan Limited, Haryana. The company paid him the sitting fees amounting to 25,000 for the month of January. సో ఒక కంపెనీ ఉంది, ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఏది? నారాయణ లిమిటెడ్ కంపెనీలో ఆర్పన్ సింగ్ అనే పర్సన్ ఉన్నాడు. అతను సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాడు అండ్ సిట్టింగ్ ఫీ కూడా ఉంది. ఫర్ ద మంత్ ఆఫ్ జనవరికి సంబంధించి ఎంత? 25,000. For the salary was paid to Arpan Singhania amount 1.5 lakhs for the month of January, on which TDS was also deducted as part of applicable provisions under the income tax law. Next, Tapasya and Associates, in which the Arpan Singh is a partner, supplied certain professional services to Narayan Limited in the month of January for an amount of 2 lakhs. So, ఇంకొక కంపెనీ, ఇంకొక
ఫమ్ వచ్చింది. ఏది పార్ట్నర్షిప్ ఫమ్, తపస్య అండ్ అసోసియేట్స్. వాళ్ళు ఈ నారాయణ కంపెనీ వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసినారు. బట్ ఏమంటే ఈ తపస్యలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ వచ్చేసి మన అర్పన్ సింఘానియా. అమౌంట్ ఎంత అది? 2 lakhs. డిస్కస్ ద పర్సన్ లైబుల్ టు పే జిఎస్టి ఇన్ ఈచ్ ఆఫ్ ద సప్లైస్. ఇన్ ఈచ్ ఆఫ్ ద సప్లైస్ అంటే వీళ్ళు ఇక్కడ మూడు టాపిక్స్ గురించి డిస్కషన్ చేసినారు. మూడు అమౌంట్స్ ఉన్నాయి కదా. ఒకటి సిట్టింగ్ ఫీ గురించి చెప్పాలి, ఇంకోటి శాలరీ గురించి చెప్పాలి, ఇంకోటి ప్రొఫెషనల్ సర్వీసెస్ రిసీవ్ చేసుకున్న దాని గురించి చెప్పాలి. ఎందుకు చెప్పాలి మూడు అంటే, లైబుల్ టు పే జిఎస్టీ ఇన్ ఈచ్ ఆఫ్ ద సప్లైస్ అన్నాడు. సో ఈచ్ సప్లై గురించి డిస్కషన్ చేద్దాము. సో సెకండ్ క్వశ్చన్ ఇక్కడ రావడం బెటర్ ఏమో. అన్నది సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ లో ఫస్ట్ ఏమి, సిట్టింగ్ ఫీ ఏదైతే పే చేస్తున్నారో సిట్టింగ్ ఫీ పే టు డైరెక్టర్. నార్మల్ గా యాజ్ పర్ రివర్స్ చార్జ్ నోటిఫికేషన్ ప్రకారంగా ఏం చెప్తారు, ట్యాక్స్ అండ్ సర్వీసెస్ సప్లైడ్ బై ద డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ కానీ బాడీ కార్పొరేట్ కానీ టు ద సెడ్ కంపెనీ కానీ ఆర్ బాడీ కార్పొరేట్ కానీ లొకేటెడ్ ఇన్ ద ట్యాక్సబుల్ టెరిటరీ. అంటే వీడు ఒక డైరెక్టర్ అనుకుంటే వీడు కంపెనీకి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటే ఈ కంపెనీ అనేది ట్యాక్సబుల్ టెరిటరీలో ఉంటే పేయబుల్ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజంలో పే చేయాల్సినది ఉంటుంది. ఇది నార్మల్ సినారియో. ఇన్ ద ప్రజెంట్ కేసులో సిట్టింగ్ ఫీ అమౌంటింగ్ టు 25,000 పేయబుల్ టు అర్పన్ సింఘానియా బై నార్మల్ నారాయణ లిమిటెడ్ వాళ్ళు. సో లైబుల్ వచ్చేసి ఏమైతే సిట్టింగ్ ఫీ అనేది, సిట్టింగ్ ఫీ ఎంత అమౌంట్, సిట్టింగ్ ఫీ ఐ థింక్ 25,000 ఏమో ఉందనుకుంటా. సో 25,000 సిట్టింగ్ ఫీని మనము పే చేసిన దానికి ఈ కంపెనీ అనేది RCM లో పేమెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఏముంది, సిట్టింగ్ ఫీ తర్వాత శాలరీకి సంబంధించి ఇంకోటి మాట్లాడినారు. కరెక్టేనా? ఎస్ సార్. శాలరీ పే టు డైరెక్టర్ ఎంత, 1,50,000 ఏవో అమౌంట్ ఉంది. నెక్స్ట్ శాలరీ గురించి ఏం చెప్తుంది, డైరెక్టర్స్ రెమ్యునరేషన్ ఏదైతే డిక్లేర్ చేస్తామో శాలరీగా ఇన్ ద బుక్స్ ఆఫ్ కంపెనీలో అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేసినది, ప్లస్ టీడీఎస్ ప్రొవిజన్స్ ని మనం మీట్ అయినది. టీడీఎస్ ప్రొవిజన్స్ ఏ సెక్షన్ ప్రకారం వస్తుంది, అండర్ సెక్షన్ 192 ప్రకారంగా వచ్చింటుందో అప్పుడు ఆర్ నాట్ ట్యాక్సబుల్ బీయింగ్ కన్సిడరేషన్ ఫర్ సర్వీసెస్ బై అన్ ఎంప్లాయీ టు ఎంప్లాయర్. సో ఎంప్లాయీ టు ఎంప్లాయర్ రిలేషన్షిప్ వస్తుంది కాబట్టి వాట్ ఎవర్ ద అమౌంట్ పేడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఆర్ ఇన్ రిలేషన్ టు హిజ్ ఎంప్లాయ్మెంట్ అది కవర్ అయిపోతుంది షెడ్యూల్ త్రీలో. షెడ్యూల్ త్రీలో కవర్ అయిపోతుంది. వన్స్ షెడ్యూల్ త్రీలో కవర్ అయిపోతే ఈ అర్పన్ సింగారియా ఏదైతే రిసీవ్ చేసుకున్నారో ఇన్ ద నేమ్ ఆఫ్ సాలరీ ఇట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్ అండర్ జిఎస్టి. అది అయిపోయిందా. నెక్స్ట్ లాస్ట్దేమి ప్రొఫెషనల్ సర్వీసెస్, పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి తీసుకునేది. సో ప్రొఫెషనల్ సర్వీసెస్ ఎవరి దగ్గర నుంచి, తపస్య అండ్ అసోసియేట్స్. దీనిలో ఎవడున్నాడు, మన పార్ట్నర్ ఉన్నాడు, డైరెక్టర్ ఇందులో పార్ట్నర్ గా ఉన్నాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రొఫెషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినారు. ఎవరికి ప్రొవైడ్ చేసింది, ఇది కంపెనీకి ప్రొవైడ్ చేసింది. సో అర్పన్ పార్ట్నర్ అయినప్పటికీ అండ్ డైరెక్టర్ అయినప్పటికీ అది ఎటువంటి ఇంపాక్ట్ అనేది రాదు ట్యాక్స్ లయబిలిటీ వర్క్ చూసుకుంటే. సో ప్రొఫెషనల్ సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేసినారు, ఈ ద సర్వీస్ ప్రొవైడర్ అండ్ ఈ ద సర్వీస్ రిసిపియంట్ హీ ఈస్ పేయింగ్ ద అమౌంట్, ఇట్ విల్ బి ట్యాక్సబుల్ అండర్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. సో ఒకటే క్వశ్చన్ లో మూడు ట్రాన్సాక్షన్స్ అనేది ఇన్వాల్వ్ అయినవి. ఏ ట్రాన్సాక్షన్స్ అనేది ఇన్వాల్వ్ అయినవి, సో ఫస్ట్ సిట్టింగ్ ఫీకి సంబంధించి డిస్కషన్ చేసాము. సో సిట్టింగ్ ఫీకి సంబంధించి ఏముంది, సిట్టింగ్ ఫీకి సంబంధించి చెప్తే ఇది RCM లో ట్యాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది నాట్ లయబుల్ ఫర్ జిఎస్టి. ఎందుకు, ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంది, శాలరీ అది టీడీఎస్ కూడా డిడక్ట్ అవుతుంది. ఈ 2 lakhs ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలో పేయబుల్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ క్వశ్చన్, మిస్టర్ రాజ్బేర్ a registered person at Delhi is in the business of selling goods relating to interior decoration under the firm name
మిసెస్ రాజ్బీర్ అండ్ సన్స్. సో ఒక పర్సన్ ఉన్నాడు, రిజిస్టర్ అయినాడు, అతని యొక్క ఫర్మ్ నేమ్ వచ్చేసి మిస్టర్ రాజ్బీర్ అండ్ సన్. He has opted for composition scheme for the financial year 22-23, and his turnover for current financial year is 80 lakhs, and he is expected to achieve 130 lakhs in financial year 23-24. Discuss whether Mrs. Rajveer and Son can still enjoy the benefit of composition scheme in the financial year 23-24. అదొక క్వశ్చన్. నెక్స్ట్, ఇసన్ కరణ్ వాంట్స్ టు స్టార్ట్ బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ రిలేటింగ్ టు ఇంటీరియర్ డెకరేషన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఇన్ ఇంటీరియర్ డెకరేషన్ అండర్ ద సేమ్ ఫార్మ్ నేమ్ మిసెస్ రాజ్బీర్ అండ్ సన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April of financial year 23-24 and wants to enjoy the benefit of composition scheme under GST. So advise Mr. Rajbir and his son Karan. ఇది చూడాలి అంటే మీకు ఏం తెలియాలి అంటే సెక్షన్ 10 గురించి తెలియాలి. సో ఏం చెప్తారు ఇక్కడ? ఫస్ట్ సెక్షన్ 10 డిస్కషన్ చేస్తుంది. సెక్షన్ 10 ఏం డిస్కషన్ చేస్తుంది? ఒక రిజిస్టర్ పర్సన్ అండ్ ఊజ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. ఏం చూడాలి? అగ్రిగేట్ టర్న్ ఓవర్, అది కూడా ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో డస్ నాట్ ఎక్సీడ్ 1.5 crores. ఏమంటున్నారు? అగ్రిగేట్ టర్న్ ఓవర్, whose aggregate turnover in the preceding financial year లో does not exceed 1.5 crores in a state లో కానీ ఆర్ యూనియన్ టెరిటరీ వాళ్ళు వాళ్ళంతా ఆప్ చేసుకోవచ్చు కాంపోజిట్ స్కీమ్ కి. ఈ కాంపోజిట్ స్కీమ్ ని తీసుకోవడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఏదైనా అయితే సప్లై ఆఫ్ గూడ్స్ లో ఉంటారో ఆర్ రెస్టారెంట్ సర్వీసెస్ లో ఉన్న ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్, వాళ్ళకి తక్కువ రేట్ పడుతుంది. ఇక్కడ కాంపోజిషన్ స్కీమ్ పర్మిట్ అనేది ఓన్లీ సప్లై ఆఫ్ గూడ్స్ కానీ అండ్ ఆర్ రెస్టారెంట్ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈజ్ పర్మిటెడ్ టు సప్లై ఆఫ్ సర్వీసెస్ అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్ నాట్ ఎక్సీడింగ్ 10% ఆఫ్ సర్వీస్. సో నార్మల్గా ట్రేడింగ్ గూడ్స్కి అంతకు అప్లై అవుతుంది, సర్వీసెస్కి రాదు, రెస్టారెంట్ సర్వీసెస్కి వస్తుంది. ఒకవేళ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటే 10% అనేది ఎక్సీడ్ కాకూడదు అనేది ఒక కండిషన్ అనేది ఉంటుంది. టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆర్ 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 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. సో 10% ఆఫ్ టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, అంతవరకు మాత్రమే మీరు అదర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయొచ్చు. దాని ప్రకారంగా చూసుకుంటే మనోడు ఏం చేసినాడు ఇక్కడ బిజినెస్ లో? ఫస్ట్ సో పర్సన్ స్టార్ట్ చేసినాడు బిజినెస్. ఎవరు? రాజ్బీర్ అండ్ ఏ దాంట్లో ఉన్నాడు? సెల్లింగ్ గూడ్స్ రిలేటింగ్ టు ఇంటీరియర్ డెకరేషన్ కి సంబంధించి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. ఎందుకు? వీడు సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ లో ఉన్నాడు కాబట్టి. బిజినెస్ ఏముంది మనకి? సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ రిలేటింగ్ టు ఇంటీరియర్ డెకరేషన్ లో, కాబట్టి గూడ్స్ కి అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత నేమ్ మిసెస్ ద ఫైనాన్షియల్ ఇయర్ 22-23కి. అండ్ ఎందుకు? అతని యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది 80 lakhs మాత్రమే ఉంది. ఫ్యూచర్ లో అచీవ్ అయితే మన తర్వాత కథ. ఫస్ట్ అయితే ఇప్పుడు నాకు 1.5 crores ఎక్సీడ్ కాలేదు, అదొక్కటే నాకు కావాల్సిందే. ఎక్సీడ్ కాలేదు కాబట్టి అగ్రిగేట్ టర్న్ ఓవర్, సో ఐఎమ్ ఎలిజిబుల్. సో రాజ్బీర్ అనే వాళ్ళు ఎలిజిబుల్ లెక్క వస్తారు. అది ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ కారన్, వాళ్ళు ఏమంటున్నారు? కారన్ స్టార్ట్ బిజినెస్ ప్రొవైడింగ్ సర్వీసెస్ రిలేటింగ్ టు ఇంటీరియర్ డెకరేషన్. సో వాళ్ళ నాన్న గూడ్స్ సేల్ చేస్తున్నాడు కదా, వీడు సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాడు రిలేటింగ్ టు ఇంటీరియర్ డెకరేషన్ కి. ఏది? అండర్ ద సేమ్ నేమ్ తోనే అండ్ ఫర్దర్ న్యూ జిఎస్టి రిజిస్ట్రేషన్స్. ఇప్పుడు రాజ్బీర్ అనేది ప్రొప్రైటర్షిప్, కరెక్ట్నా? ప్రొప్రైటర్షిప్ నీడ్స్ టు బి ఫస్ట్ కన్వర్టెడ్ ఇన్ పార్ట్నర్షిప్. ఒకవేళ విడుగుని కలిపి చేసుకోవాలి అనుకుంటే పార్ట్నర్షిప్ లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అండ్ అప్పుడు వన్స్ పార్ట్నర్షిప్ లోకి వెళ్తే అది కొత్త పార్ట్నర్షిప్ అవుతుంది. ఏమవుతుంది? కొత్త పార్ట్నర్షిప్ అవుతుంది. ఇక్కడ సేమ్ ఫమ్ నేమ్ మిస్టర్ రాజ్బీర్ అండ్ సన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ April 2024. సో ఇతను గురించి జాయిన్ అయ్యి పోవాలి అనుకుంటే, ఇద్దరు కలిపి చేయాలి అనుకుంటే ఇంకొక పార్ట్నర్షిప్ అవుతుంది. పార్ట్నర్షిప్ కి ప్యాన్ అనేది చేంజ్ అవుతుంది. వాళ్ళు కొత్త న్యూ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆ ఫమ్ అనేది సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయొచ్చా అంటే ఇంటీరియర్ డెకరేషన్ కి సంబంధించి నార్మల్ గా దీని నుంచే పోతే
అప్ టు వాల్యూ ఆఫ్ 5 lakhs ఆర్ 10% ఆఫ్ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ చెక్ చేసుకొని అంత ప్రకారం మాత్రమే అతను ప్రొవైడ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కాంపోజిషన్ స్కీమ్ కి సంబంధించి. ఒకవేళ ఇందులోనే కంటిన్యూ చేస్తే టర్న్ ఓవర్ ఎంత ఉంది మనకి? 80 lakhs. 80 lakhs ఇంటూ 10% అంటే 8 lakhs ఆర్ 5 lakhs. 8 lakhs ఆర్ 5 lakhs, విచ్ ఎవర్ హీజ్ హయ్యర్ అంటే 8 lakhs. సో డిక్లరేషన్స్ వాల్యూ 5 lakhs వరకు తీసుకోవచ్చు ఎప్పుడు ఇందులోనే కంటిన్యూ అయితే. ఒకవేళ పార్ట్నర్షిప్, కొత్త పార్ట్నర్షిప్ పెడితే ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ జీరో అవుతుంది కాబట్టి దీని నుంచి ఏం రాదు. అండ్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటే అప్ టు 5 lakhs వరకు. సో ఇంటీరియర్ డెకరేషన్ ఫమ్ గా స్టార్ట్ చేస్తే ఫమ్ ప్రకారంగా అప్ టు 5 lakhs వరకు వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు కాంపోజిషన్ స్కీమ్ కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్త్ వన్. What is there in question number fourth one? Varun and Harun Associates started a partnership firm of architects in Bhopal, Madhya Pradesh on 1st April of the current financial year. The firm provides architectural services in Madhya Pradesh only. ఏమనుకుంటున్నా, ఇక్కడ ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది ఆర్కిటెక్ట్స్ ఇన్ భూపాల్లో మధ్యప్రదేశ్లో కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో. వాళ్ళు ఫర్మ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఆర్కిటెక్చరల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది ఇన్ మధ్యప్రదేశ్ ఓన్లీ. అండ్ ఇట్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఇట్స్ టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కి ప్రొవైడ్ చేసింది. ఏమేముంది? ఏప్రిల్ టు జూన్ వాళ్ళ టర్న్ ఓవర్ ఇచ్చినారు 20 lakhs, జూన్ టు సెప్టెంబర్ 30, అక్టోబర్ టు డిసెంబర్ 20. సో 20 ప్లస్ 30 50, 50 ప్లస్ 20 70. సో మొత్తం వాళ్ళ టర్న్ ఓవర్ వచ్చేసి 70 lakhs టర్న్ ఓవర్ అనేది. ఎస్, టర్న్ ఓవర్. ఓకే. The firm has obtained the registration under section 22 with effect from 1st to July. So, ఇక్కడ తీసుకోయింది జూలై. And opt to pay tax under composition scheme. Determine the tax liability of Arun and Arun Associates for the quarter April to June ఏమి, July to September ఏమి, October to December ఏమి. Rate of tax on architectural services are GST 9%, HGST 9%. సో వీళ్ళున్న బిజినెస్ ఏమి? వరుణ్ అండ్ స్టార్టెడ్ పార్ట్నర్షిప్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఇన్ భూపాల్ మధ్యప్రదేశ్ ఆఫ్ అంటే ఫర్మ్ ప్రొవైడ్స్ ఆర్కిటెక్చరల్ సర్వీసెస్ ఇన్ మధ్యప్రదేశ్ ఓన్లీ. వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? కాంపోజిషన్ స్కీమ్ లేకి తీసుకోవాలనుకుంటున్నారు. ఆప్ట్ టు పే ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ స్కీమ్. ఓకే, కమ్ టు ద పాయింట్. సో క్వశ్చన్ నెంబర్ ఫోర్త్ వన్ ఏం చెప్తుంది? క్వశ్చన్ నెంబర్ ఫోర్త్ వన్. ఫస్ట్ ఇక్కడ మనం రెండు చూడాలి. ఒకటి సెక్షన్ 10(1) అండ్ సెక్షన్ 10(2) చూడాలి. ఏమి? సెక్షన్ 10(1) అండ్ 10(2) అనేది చూసుకోవాలి కాంపోజిషన్ స్కీమ్స్ లో. ఇక్కడ ఏం చెప్తారు? అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీసెస్. ఇందాకనే చెప్పినాం మనం, ఎవరెవరైతే గూడ్స్ లో ఉన్నా, ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్ లో ఉన్నా అండ్ రెస్టారెంట్ సర్వీస్ లో ఉన్నా వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ ని అప్లై చేసుకోవచ్చు. సో గూడ్స్ ట్రేడింగ్ కానీ ఆర్ రెస్టారెంట్ సర్వీసెస్ కానీ వీళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు కాంపోజిషన్ స్కీమ్. అండ్ దీనికి అడిషనల్ గా వేరే సర్వీసెస్ లో ఉంటే మార్జినల్ సర్వీస్ అనేది తీసుకోవచ్చు. ఎంతవరకు? అప్ టు ఏ సమ్ స్పెసిఫైడ్ లిమిట్. ఏముంది స్పెసిఫైడ్ లిమిట్? 10%. 10%. ఎస్ సార్. వాటికి సంబంధించి ఫస్ట్ 10% ఆఫ్ టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇంతవరకు మార్జినల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పినాము. బట్ బట్ వీళ్ళు ఇన్ ద గివెన్ కేసులో వరుణ్ అండ్ అరుణ్ అసోసియేట్స్ వాళ్ళేమి సప్లయింగ్ ఏ సర్వీస్. డైరెక్ట్ గా వీళ్ళు సర్వీస్ లో ఉన్నారు. అది సర్వీస్ రెస్టారెంట్ సర్వీసా? కాదు, ఆర్కిటెక్చర్ సర్వీస్ లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు చెక్ చేయాల్సిన సెక్షన్ ఏమంటే సెక్షన్ 10(2)(a). సెక్షన్ 10(2)(a)ని చెక్ చేయాలి. ఇక్కడ సెక్షన్ 10(2)(a) ఏం చెప్తుంది? ఒక ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి? ఎవరైతే రిజిస్టర్ పర్సన్ ఉంటాడో ఆ రిజిస్టర్ పర్సన్ ఎవరైతే అప్లికబుల్ కాదో, ఏది? సెక్షన్ 10(1) అండ్ 10(2) అప్లికబుల్ కాదో ఆ అప్లికబుల్ కానీ రిజిస్టర్ పర్సన్ కి సెక్షన్ 10(2)(a)
లో చెక్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. సెక్షన్ 10(2)లో ఏముంటుంది, 6% ఆఫ్ జిఎస్టి, 6%లో 3% సిజిఎస్టి, 3% ఎస్జిఎస్టి. దీనికోసం వాళ్ళ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ చూసుకోవాలి. అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఉండాలి, అప్ టు 50 lakhs ఉండాలి. అప్ టు 50 lakhs. నార్మల్గా 1.5 crores ఉంటే కాంపోజిషన్ తీసుకోవచ్చు. వీళ్ళకేమి, ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్ కానీ రెస్టారెంట్ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేయొచ్చు. రెస్టారెంట్ సర్వీస్ కాదు మనం ప్రొవైడ్ చేస్తుంది, ఆర్కిటెక్చర్ సర్వీస్, కాబట్టి ఇది రాదు, ఇది తీసుకోవచ్చు. సో ఇన్ ద గివెన్ కేసులో మనోడు వరుణ్ అండ్ అసోసియేషన్ స్టార్ట్ చేసినాడు సప్లై ఆఫ్ సర్వీసెస్లో ఇన్ ద కరెంట్ ఇయర్లోనే, కాబట్టి ప్రీవియస్ ఇయర్లో అగ్రిగేట్ టర్న్ ఓవర్ 50 lakhs లోపలనే ఉంది. అండ్ కాన్సిక్వెంట్లీ అతను కాంపోజిషన్ స్కీమ్ ని ఎలిజిబుల్ అవుతాడు. ఏ సెక్షన్ ప్రకారంగా, 10(2)A ప్రకారంగా. సో 10(2)A ప్రకారంగా అతను ఎలిజిబుల్ ఫర్ composition scheme in the current financial law, and he became the registration aggregate turnover exceed అయింది కాబట్టి 20 lakhs exceed అయితే రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. వాళ్ళు రిజిస్టరింగ్ చేస్తున్నప్పుడు జిఎస్టీలో ఆఫ్ చేసుకోవచ్చు కాంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(2)A ప్రకారంగా. అండ్ డిటర్మినింగ్ అతని యొక్క టర్న్ ఓవర్ చేయడానికి పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ స్కీమ్లో టర్న్ ఓవర్ ఏప్రిల్ టు జూన్ 20 lakhs ఉంది కాబట్టి ఆ 20 lakhs ఏప్రిల్ టు జూన్ 20 lakhs దీన్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు వాల్యూ ఆఫ్ సప్లైకి ఫర్ ద ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్కి సంబంధించి. ఎందుకు, అప్ టు 20 lakhs వరకు నో జిఎస్టీ, దాని తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది, దాని తర్వాత ఏదైతే ఉంటుందో వాటికి. సో దాని తర్వాత ఎంత కలెక్ట్ చేస్తున్నాడు, 30 lakhs తీసుకున్నాడు. సో 30 lakhs ఇంటూ 6% ఎంత వస్తుందో చూసుకోండి. సో 30 lakhs ఇంటూ 6% అంటే ఐ థింక్ 18,000, 1,80,000, 30 lakhs తోటి. సో 90,000 సిజిఎస్టి హెచ్జిఎస్టి వస్తుంది. అండ్ బై ద ఎండ్ ఆఫ్ జూలై అండ్ సెప్టెంబర్ క్వార్టర్కి వచ్చినప్పుడు అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది ఆల్రెడీ ఫస్ట్ క్వార్టర్ 20, సెకండ్ క్వార్టర్ 30, 50 అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వార్టర్కి ఆ టర్న్ ఓవర్ అనేది రీచ్ అయిపోతుంది, అగ్రిగేట్ టర్న్ ఓవర్ 50 lakhs. సో వన్స్ కాన్సిక్వెంట్లీ ఇట్ ఆప్షన్ టు అవైల్ ద కాంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(2)A అని చెప్తుంది, ల్యాప్స్ అయిపోతుంది ఇక్కడ. సో ల్యాప్స్ అయిపోతుంది. అండ్ బై ద ఎండ్ ఆఫ్ జూలై టు సెప్టెంబర్ క్వార్టర్, అండ్ దేర్ ఫోర్ ఏదైతే నెక్స్ట్ వస్తుందో ఫ్రమ్ అక్టోబర్ టు డిసెంబర్కి సంబంధించి ఎంత ఉంది, అక్కడ ఒక 20 lakhs ఉంది కదా, దానికి నార్మల్ ట్యాక్స్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. నార్మల్ ట్యాక్స్ రేట్ ఎంత ఉంది, 9% సిజిఎస్టి, 9% హెచ్జిఎస్టిని పే చేసుకోవాలి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్. సో దట్ ఈస్ ద కేస్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఆన్సర్ చూసుకోవాలి అనుకుంటే సింపుల్ చెప్పొచ్చు. దీనికి నిల్ ట్యాక్స్, దీనికి 6% పడుతుంది, దీనికి 18% పడుతుంది. ఓకేనా, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫిఫ్త్ క్వశ్చన్, ఎగ్జామిన్ వెదర్ ద సప్లైస్ ఆర్ eligible for composition levy under section 10 in the following independent cases. సో యాదని కాదు, సపరేట్ గా చూడాలి. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ ఎవరున్నారు, టెక్నాలజీ ఎంటర్ప్రైజ్ రిజిస్టర్డ్ ఇన్ జలంధర్ పంజాబ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయింగ్ కంప్యూటర్ సిస్టమ్స్. ఇట్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎంత ఉంది, 125 lakhs. వాళ్ళ యొక్క ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళకున్న టర్న్ ఓవర్. టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ సప్లై ద కంప్యూటర్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇట్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ ఓన్లీ. సో విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ ఓన్లీ వాళ్ళు ఏదో చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు కంప్యూటర్ సిస్టమ్స్ కి సంబంధించి. నెక్స్ట్, విత్ ఏ వ్యూ టు ఎక్స్పాండ్ ఇట్స్ బిజినెస్ ఆపరేషన్ ఇట్ విల్ ఆల్సో స్టార్ట్ ప్రొవైడింగ్ ద రిపేరింగ్ సర్వీస్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఇన్ పంజాబ్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఇంతవరకు ఏముంది, ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయింగ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్ లో ఉండి ఇప్పుడు ఏమనుకుంటారు,
రిపేర్ సర్వీసెస్ని కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా. స్టార్ట్ చేయొచ్చా, స్టార్ట్ చేయకూడదు అనేది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి, ఎవరిలో మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి వీళ్ళు ఏం చెక్ చేయాలి అంటే క్వశ్చన్ నెంబర్ ఫిఫ్త్ వన్. సో మనకి సెక్షన్ 10(1) గురించి చెప్పినాము. ఎవరైతే ఎవరైతే రిజిస్టర్ పర్సన్ ఉంటారో వాళ్ళ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియర్ లో ఎక్సీడ్ కాదో 1.5 crores, వాళ్ళంతా కాంపోజిషన్ ని ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకోవడానికి తను మ్యానుఫ్యాక్చరర్ కానీ, ఎవరు మ్యానుఫ్యాక్చరర్ కానీ, పర్సన్ ఎవరైతే ట్రేడింగ్ ఇన్ గూడ్స్ కానీ, ట్రేడింగ్ ఇన్ గూడ్స్ కానీ, ఆర్ పర్సన్ ఇన్ రెస్టారెంట్ సర్వీసెస్ కానీ, రెస్టారెంట్ సర్వీసెస్ కానీ, ఆర్ ఎనీ అదర్ ఎలిజిబుల్ సప్లై అని చెప్తారు అంతే సింపుల్ గా. సో రెస్టారెంట్ సర్వీస్, ట్రాన్స్ఫర్ గుడ్స్, మ్యానుఫ్యాక్చరర్, ఇందులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కాంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(1) అండ్ 10(2) వస్తుంది. సో ఎసెన్షియల్లీ వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు గూడ్స్ కి, అండ్ ఓన్లీ సర్వీస్ లో ఉంటే రెస్టారెంట్ సర్వీస్ కి మాత్రమే ఈ బెనిఫిట్ అనేది వస్తుంది. ఏది కాంపోజర్ సప్లై. అండ్ దానికి అడిషన్ గా వాళ్ళు ఏమైనా చేయొచ్చా అంటే ఎస్, ఏది మార్జినల్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. మార్జినల్ సర్వీస్ గుని ఏమి 10% ఆఫ్ టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs, విచ్ ఎవర్ హీస్ ఇయర్, అంతవరకు మాత్రం ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్దర్ ద రిజిస్టర్ పర్సన్ షుడ్ నాట్ ఎంగేజ్ ఇన్ మేకింగ్ ఎనీ ఇంటర్ స్టేట్, ఏముండకూడదు, ఇంటర్ స్టేట్ అయ్యి ఉండకూడదు. సో ఇంటర్ స్టేట్ వి చేస్తూ ఉండకూడదు. రిజిస్టర్ పర్సన్ షుడ్ నాట్ ఎంగేజ్ ఇన్ మేకింగ్ ఎనీ ఇంటర్ స్టేట్. ఇక్కడ అవుట్వర్డ్ చూసుకోవాలి మళ్ళీ, నాట్ ఇన్వర్డ్. ఇంటర్ స్టేట్ అవుట్వర్డ్ ఉండకూడదు సప్లై ఆఫ్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ. అండ్ సెక్షన్ 10(2)(a) అని చెప్పింది. ఎవరికైతే ఈ 10(1) అండ్ 10(2) రాదో, 10(2)(a) అని చెప్తుంది. 10(1) అండ్ 10(2) రాని వాళ్ళకి, 10(1) అండ్ 10(2) రాని వాళ్ళకి 10(2)(a) వచ్చేస్తుంది. 10(2)(a)లో ఏం చేసుకోవచ్చు, 6% ట్యాక్స్ పే చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనేది డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs అయితే ఏదన్నా సర్వీసెస్ లో వాళ్ళు ఉండని, నో ప్రాబ్లం, నో ఇష్యూ. అండ్ ఇక్కడ షుడ్ నాట్ ఎంగేజ్ ఇన్ ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ స్టేట్ అవుట్వర్డ్ సప్లైస్ అనేది చేయకూడదు. దాని ప్రకారంగా ఫస్ట్ కేసు మనకి ఏమి ఇచ్చినాడు, ఒక మ్యానుఫ్యాక్చరర్ అని చెప్పినాడు, కరెక్టేనా? ఎస్. సో ఏ క్వశ్చన్ లో టర్న్ ఓవర్ లిమిట్ బీయింగ్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ వచ్చేసి 1.5 lakhs పంజాబ్ కి ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్. సో మన టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఆప్ చేసుకోవాలంటే less than 1.5 crores ఉండాలి. అండ్ ఇట్ మేక్స్ ఇంటర్ స్టేట్ సప్లైస్ ఏమన్నా చేస్తే వాళ్ళకి అప్లికబిలిటీ రాదు. సో వాళ్ళకి టర్న్ ఓవర్ ఎంత ఉంది, అగ్రిగేట్ టర్న్ ఓవర్ వచ్చేసి 125 lakhs ఉంది. టెక్నాలజీ ఎంటర్ప్రైజ్ కంప్యూటర్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇట్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ ఓన్లీ with a view to expand its business operation. It will also start providing the repairing services of computer system in Punjab in the financial year 23-24. సో ఈ టెక్నాలజీ వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ లెక్కి ఆప్ చేసుకోవాలంటే less than 1.5, ఎస్ 1.5 లోపలనే ఉంది, ఎందుకు 125 ఉంది కాబట్టి ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ అనేది చేయకూడదు. అండ్ ఇక్కడ పర్సన్ ఆప్టింగ్ కాంపోజిషన్ స్కీమ్ సప్లై చేయొచ్చు. ఏది ఈ రిపేర్ సర్వీసెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా, ఎంతవరకు చేయొచ్చు, 10% ఆఫ్ టర్న్ ఓవర్ ఆఫ్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ 5 lakhs, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. సో టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు సప్లై చేయాలి అనుకుంటే వాళ్ళ యొక్క 125 అంటే ఇంటూ 10% అంటే 12.5 lakhs వరకు వాళ్ళు మార్జినల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. నెక్స్ట్, Mrs. Siddharth and Son, registered in Delhi, owns a restaurant, Tasty Food, with a turnover of 112 lakhs in the financial year 22-23. In view of the growing customer demand, it will also start interstate trading of juices in Delhi from financial year 23-24. సో ఇక్కడ ఏముంది, పర్సన్ ఉన్నాడు, ఎవరు, సిద్ధార్థ్ వాళ్ళు. ఇక్కడ చెక్ చేసుకోవాల్సినది ఏమి, టర్న్ ఓవర్ ఏముంది ప్రిసీడింగ్ ఇయర్ లో, లెస్ దెన్ ఎలిజిబుల్ టర్న్ ఓవర్ ఉందా లేదా. సెక్షన్ 10(1)(2)కి ఎంత, 1.5 crores. సో వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంది, 112 lakhs. నెక్స్ట్
supplier engaged in providing restaurant services, which is an eligible supply under the third composition services. So వాళ్ళు ఏమున్నారు, ఓన్స్ ఏ రెస్టారెంట్ అన్నారు. నెక్స్ట్, supplier want to engage in trading of goods, which is also an eligible supply in the composition scheme. ఇప్పుడేమి రెస్టారెంట్ లో ఉన్నారు టేస్టీ ఫుడ్ కి, ఇన్ వ్యూ ఆఫ్ గ్రోయింగ్ కస్టమర్ ఇట్ విల్ ఆల్సో స్టార్ట్ ఇంట్రెస్టెడ్ ట్రేడింగ్ ఆఫ్ జ్యూసెస్. ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో మొత్తం సాటిస్ఫై చేసిన కాబట్టి సిద్ధార్థ్ సన్ వాళ్ళు 10-1 and 10-2, సో ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. నెక్స్ట్ క్వశ్చన్, సీతారాం అసోసియేట్స్ engaged in registered in Sikkim. He is engaged in running of restaurant chain Veg Kitchen in the state. ఏ స్టేట్ లో ఉన్నాడు ఇతను? సిక్కిం లో ఉన్నాడు. ఇంపార్టెంట్. సో సిక్కింలో ఉన్నాడు, ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ టర్న్ ఓవర్ ఆఫ్ 23 lakhs ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 22-23. ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 it decided to shut down the food chain owing to huge loss being incurred in the said business. Instead, it will start providing interstate architect service for financial year 23-24. సో ఇక్కడ ఏమి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, ఇక్కడ సిక్కింకి 1.5 crores కాదు కాంపోజిషన్ కావాలంటే, ఎంత? 75 lakhs. సో టర్న్ ఓవర్ లిమిట్ ఫర్ బీయింగ్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(1) and 2(2) ఫర్ సిక్కింకి 75 lakhs ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. అండ్ వీళ్ళు రిజిస్టర్ పర్సన్ ఎక్స్క్లూజివ్లీ ఎంగేజ్ అయి ఉండాలి సప్లయింగ్ ఆన్ సర్వీసెస్ అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్. వాళ్ళు ఉంటే, వేరే సర్వీసెస్లో ఉంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. ఇక్కడ సితారా అసోసియేట్స్ వాళ్ళు ఆప్ చేసుకోవడానికి లేదు. కెనాట్ ఆప్ ద కాంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 1 and 2 అండర్ సెక్షన్ 10 ప్రకారంగా. నెక్స్ట్, బెనిఫిట్ ఆఫ్ కాంపోజిషన్ సెక్షన్ 10(2)(a) తీసుకోవచ్చు. ఎందుకు? ఆర్కిటెక్ట్ సర్వీసెస్లోకి వస్తున్నారు కాబట్టి. ఆర్కిటెక్ట్ సర్వీసెస్లోకి వస్తున్నప్పుడు ఇన్ కేస్ ఆఫ్ రిజిస్టర్ పర్సన్, అక్కడ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత? 50 lakhs. సో నార్మల్గా అయితే 75 lakhs టు ఎంటర్ ఇంటూ కాంపోజిషన్ స్కీమ్. దానిలో అయితే అదర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి రాదు. వీళ్ళు ఆర్కిటెక్ట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇది రాదు. 10(2)(a) ఏమి 50 lakhs ఉంటే ఏ సర్వీసెస్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు. బట్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ 50 lakhs ఉంది కాబట్టి 10(2)(a) ప్రొవైడ్ చేయడానికి కూడా రాదు. సో దట్ ఈస్ ద కేస్ ఫర్ సీతారాం అసోసియేట్స్. నెక్స్ట్, దీప్తి సర్వీసెస్ లిమిటెడ్ ఏం చెప్తారు? రిజిస్టర్డ్ ఇన్ ఉత్తరాఖండ్, ఇది ఎక్స్క్లూజివ్లీ ప్రొవైడింగ్ ఇంట్రాస్టేట్ హెయిర్ స్టైలింగ్ సర్వీసెస్. హెయిర్ స్టైలింగ్ సర్వీసెస్. ఇట్ టర్న్ ఓవర్ వచ్చేసి 34 lakhs ఇన్ ద ఫైనాన్షియల్ 23-24. విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ దీప్తి సర్వీస్ లిమిటెడ్ ఆల్సో స్టార్ట్ ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అలాంగ్ విత్ ప్రొవైడింగ్ హెయిర్ స్టైలింగ్ సర్వీసెస్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ ఏమి సర్వీస్ ప్రొవైడర్ ఆప్ చేసుకోవచ్చు కాంపోజిషన్ స్కీమ్ ని అండర్ 1 and 2లో ఓన్లీ ఇఫ్ ఎంగేజ్డ్ ఇన్ రెస్టారెంట్ సర్వీస్ అయితే. ఇక్కడ ఏ సర్వీసెస్ ఉన్నారో, ఫస్ట్ హెయిర్ స్టైలింగ్ సర్వీసెస్ లో ఉన్నాడు. నెక్స్ట్, ఆ స్కీమ్ పర్మిట్ మార్జినల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, బట్ వాల్యూ అనేది విత్ ఇన్ ద సర్వీస్ 5 lakhs or 10% ఆఫ్ సర్వీస్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, అంత లోపలనే ఉండాలి మార్జినల్. ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఎవరు ఈ దీప్తి సర్వీస్ వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ ఎంగేజ్ ఇన్ ద సప్లై ఆఫ్ సర్వీసెస్ అదర్ దెన్ రెస్టారెంట్ లో ఉన్నారు కాబట్టి నాట్ ఎలిజిబుల్ ఫర్ సెక్షన్ 10(1) and 10(2) అనేది అప్లికబిలిటీలోకి రాదు. అండ్ ఇక్కడ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఇయర్ లెస్ దెన్ 75 lakhs ఇన్ ఎలిజిబుల్ టర్న్ ఓవర్ ఫర్ ఉత్తరాఖండ్. సో వీళ్ళు ఉత్తరాఖండ్ కాబట్టి వీళ్ళకి 75 lakhs. ఇప్పుడు ఇంకొక సెక్షన్ ఏమి, 10(1) and 2 రాకుంటే, 10(1) and 2 రాకుంటే నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? 10(2)(a) చెక్ చేసుకోవాలి. 10(2)(a) ఏం చెప్తుంది? 50 lakhs టర్న్ ఓవర్ ఏమన్నా ఉందా? ఎస్, 34 lakhs టర్న్ ఓవర్. సో ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ కారో, ఎందులో 10(1) and 10(2)లో ఎలిజిబుల్ కాని వాళ్ళు సెక్షన్ 10(2)(a)లో చెక్ చేసుకోవచ్చు. 10(2)(a)లో వీళ్ళు ఎలిజిబుల్ లేక వస్తారు. 50 lakhs ఎక్సీడ్ కాలేదు కాబట్టి దే ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ క్వశ్చన్, 6th question. What is there in 6th question? BD and Company, a partnership firm in Nagpur, Maharashtra. He is a wholesaler of a taxable product P and product Q exempt by way of notification. So PMO taxable లో ఉంది. ఎవరు? PMO taxable లో ఉంది, QMO exempted లో ఉంది.
ద ఫర్మ్ సప్లై దిస్ ప్రోడక్ట్ ఓన్లీ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ మహారాష్ట్రలో ప్రొవైడ్ చేస్తారు. ఆల్ ద ప్రొక్యూర్మెంట్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ద ఫర్మ్ ఆర్ ఫ్రమ్ సప్లయర్ రిజిస్టర్ అండర్ రెగ్యులర్ స్కీమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో అక్కడనే పర్చేస్ చేస్తున్నారు. ద ఫర్మ్ పేస్ ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ స్కీమ్. సో వాళ్ళు ఎట్లా పే చేస్తున్నారు? కాంపోజిషన్ స్కీమ్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. B&D company has furnished the following details with respect to its turnover exclusive of taxes. Sorry, yeah. Particularly, particularly turnover of the quarter ended 30 June ki and turnover for the quarter ended 30 September ki. So P ఇదేమో 60 lakhs ఉంది, Q ఇదేమో 7.65 ఉంది. P వచ్చేసి ట్యాక్సబుల్, క్యూ వచ్చేసి ఎగ్జామ్టెడ్. టర్న్ ఓవర్ 30 జూన్కి 17,65,000 ఉంది ఎగ్జామ్టెడ్. టర్న్ ఓవర్ ఫర్ ద క్వార్టర్ హండ్రెడ్ 30 సెప్టెంబర్కి 15-17. ద ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ద ఓన్లీ బిల్ బుక్ మెయింటైన్ బై ద ఫర్మ్ షోయింగ్ ద ఫాలోయింగ్. సో బిల్ బుక్ ని ప్రొవైడ్ చేసినారు, బిల్స్ వేసినారు మీకు అప్ టు సెప్టెంబర్ వరకు ఇచ్చేసినారు. ఫ్రమ్ అక్టోబర్ 1 అక్టోబర్, 2 అక్టోబరు, 3 అక్టోబరు బిల్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. మనకేం కావాలి క్వశ్చన్? ఫర్దర్, B&D company paid a freight of 1,40,000 to GTA Goods Transport Agency during the period April to October. Assume equal amount of freight is paid each month on the 10th day of each month. ఏమంటారు? 1,40,000కి సంబంధించి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫ్రైట్ ఈస్ పేడ్ ఇన్ ఈచ్ మంత్ ఆన్ ద 10th day ఆఫ్ ఈచ్ మంత్. ఓకే, వాళ్ళు పే చేస్తారంట. ఇది ఫ్రైట్ ని ఈచ్ మంత్ కి పే చేస్తారు. ఎప్పుడు పే చేస్తారు? 10th డే ఆఫ్ ఈచ్ మంత్ కి సంబంధించి డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఏప్రిల్ టు అక్టోబర్ కి సంబంధించి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో 7 months వాళ్ళు ఫ్రైట్ కి సంబంధించి ఉంది. నెక్స్ట్, all the above amounts are exclusive of taxes wherever applicable. Compute the GST liability ignoring ITC provisions of B&Co company for the period April to October under the composition scheme under subsection 1 and 2 of section 10 showing calculation of each quarter separately. ఇక్కడ రేట్ ఆఫ్ జిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇచ్చినారు. అండ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ జీటీఏకి సంబంధించి 2.5 ఈచ్, వేర్ ఇన్ జీటీఏ హ్యాస్ నాట్ ఆప్టెడ్ టు పే ట్యాక్స్ ఇట్ సెల్ఫ్. సో స్టాక్ ఈస్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ప్రైస్. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఏం ప్రొవైడ్ చేయాలి, ఎంత పే చేయాలి, ఎంత లేదనేది చెక్ చేసుకోవాలి. ఓకే, చెక్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత? ఐ థింక్ 7th అనుకుంటా క్వశ్చన్, 6th క్వశ్చన్. సో 6th క్వశ్చన్ ఫస్ట్ ఏమి ఇచ్చినారు? సెక్షన్ 10(2) ప్రకారంగా ఆప్షన్ ఏదైతే అవైల్ చేసుకున్నారో బై ద రిజిస్టర్ పర్సన్ టు పే ద ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ స్కీమ్ లో పే చేసుకోవాలనుకున్నాడు. సబ్సెక్షన్ 1 and 2 ప్రకారంగా చూసుకోవాలి. అండ్ అతని యొక్క ల్యాబ్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద డే ఆన్ విచ్ ఈస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ డూయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సీడ్ అవుతుందో 1.5 crores కి. అండ్ కొన్ని స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉంటాయి. ఏవి? స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కి అయితే 75 lakhs. స్పెషల్ కేటగిరీ స్టేట్ లో మూడింటిని ఎక్స్క్లూడ్ చేయాలి: హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ కాశ్మీర్. ఈ స్టేట్ ని పక్కన పెట్టేస్తే రిమైనింగ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కంతా 75 lakhs. మనం ఏ దానిలో ఉన్నాము అనేది చూసుకోవాలి. మహారాష్ట్ర ఇది నాట్ ఏ స్పెషల్ కేటగిరీ కాబట్టి 1.5 అప్లికబుల్ అవుతుంది. 1.5 ఎక్సీడ్ అయిన తర్వాత వీఆర్ న్యూ రెడీ టు పే ద నార్మల్ ట్యాక్స్ రేట్. ఇక్కడ మనకి యాజ్ పర్ సెక్షన్ ప్రకారంగా 2(6), ఏది సెక్షన్ 2(6) ప్రకారంగా అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది కావాలి. అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏమి? ఆల్ ట్యాక్సబుల్ సర్వీసెస్. ఏమి? ఆల్ ట్యాక్సబుల్ సర్వీసెస్ ప్లస్ ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్. ట్యాక్సబుల్ సర్వీసెస్ ప్లస్ ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్ ప్లస్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ తర్వాత ఆల్ ఇంటర్స్టేట్ సప్లైస్ ఆఫ్ పర్సన్ హ్యావింగ్ ద సేమ్ పర్సన్ ని ఆల్ ఇండియా బేసిస్ లో క్యాల్కులేషన్ చేసుకోవాలి. దీని నుంచి ఎక్స్క్లూడ్ చేయాలా? సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, యూటీజిఎస్టీ, ఐజిఎస్టీ ఏమైనా ట్యాక్సెస్ ఉంటే అవి ఎక్స్క్లూడ్ చేసి తీసుకోవాలి. దానికోసం అగ్రిగేట్
టర్న్ ఓవర్ కి. సో ఇన్ ద గివెన్ కేస్ లో ఫర్మ్ అనేది రిజిస్టర్ అయింది, ఆల్రెడీ రిజిస్టర్ అయింది కాంపోజిషన్ స్కీమ్ లో. ఎందులో ఉంది? ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో. అండ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది ఫర్మ్ ఎక్సీడ్స్, ఎప్పుడు ఎక్సీడ్ అవుతుందో చూసుకోవాలి. మనకి టర్న్ ఓవర్ ఫస్ట్ ఎంత ఇచ్చిన టర్న్ ఓవర్ జస్ట్. సో ఈ ఇయర్ కి బిజినెస్ చూసుకుంటే ఇది 60 lakhs, ఇది 17,65,000. ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకు? ట్యాక్సబుల్లో ఎగ్జామ్టెడ్ ఆల్ ఇంట్రెస్టెడ్ అన్నాం కాబట్టి. 50 lakhs, 17 lakhs. సో 60 + 50 110 అవుతుంది. ఆన్నే 110 వచ్చింది. 17 34.65 అవుతుంది. అంటే 144.6 ఆడికి వచ్చేసింది. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటా పోతే, ఇవి యాడ్ చేసుకుంటా పోతే 1.5 ఎప్పుడు ఎక్సీడ్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. సో 144.65 తర్వాత ఇది ఎంత ఉంది? 26, ఇది యాడ్ చేయండి. 2,03,000 ప్లస్ 1,38,250 యాడ్ చేయండి, ప్లస్ 10625 యాడ్ చేయండి, ప్లస్ 92,500 యాడ్ చేయండి. ఇక్కడ వరకు మీరు యాడ్ చేసే టైంకే మీకు వచ్చేస్తుంది 15,00,5,000. అంటే 1.5 అనేది ఎక్సీడ్ అయిపోతుంది ఇక్కడే. సో 1.5 ఎక్సీడ్ అయితే, అండ్ ద ఇన్వర్స్ సప్లైస్ ఆఫ్ జీటీఏ ఒకటి ఉంది గూడ్స్ సప్లైకి. అది జీటీఏ అనేది రివర్స్ ఛార్జ్ లో పే చేసుకుంటాము. సో రివర్స్ ఛార్జ్ లో పే చేసుకునేది అది ఇన్వర్స్ సప్లై కాబట్టి ఇన్వర్స్ సప్లైని మనం ఇక్కడ టర్న్ ఓవర్ లో యాడ్ చేసుకోము. దానికి సపరేట్ అప్లికబుల్ రేట్ ఉంది, 5% ఇచ్చినారు కాబట్టి దాన్ని 5% గా వేసుకోవాలి. రిమైనింగ్ రెగ్యులర్ ట్యాక్స్. ఇక్కడ ఈ నుంచి రెగ్యులర్ ట్యాక్స్ అనేది పే చేసుకోవాలి. అప్ టు దానిపైన ఏదైతే ఉంటుందో అదంతా కాంపోజిషన్ కాబట్టి నార్మల్ కాంపోజిషన్ ట్యాక్స్ రేట్ కి తీసుకోవాలి. సో అవుట్పుట్ ట్యాక్స్ రేట్ అనేది ఇప్పుడు చెక్ చేసుకుంటే డ్యూరింగ్ ద పీరియడ్ అప్ టు 1 ఏప్రిల్ నుంచి 2 అక్టోబర్ వరకు, 1 ఏప్రిల్ నుంచి 2 అక్టోబర్ వరకు వాళ్ళు ఎటువంటి ఐటీసీని క్లెయిమ్ చేయడానికి లేదు. దే ఆర్ లైబుల్ టు పే అండర్ కాంపోజిషన్ స్కీమ్. కాంపోజిషన్ స్కీమ్ లో పే చేసుకుంటారు. సిన్స్ ఫమ్ అనేది ట్రేడింగ్ ఇన్ గుడ్స్ కాబట్టి వాళ్ళు పే చేసుకుంటారు. ఎఫెక్టివ్ రేట్ వచ్చేసి 1% ఎఫెక్టివ్ రేట్ ఉంటుంది. దానిలో కొన్ని ఏమి మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి టర్న్ ఓవర్ 1% ఆఫ్ టర్న్ ఓవర్ ఆఫ్ టాక్సిబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. టాక్సబుల్ సర్వీసెస్ అంటే ఏమి? ఓన్లీ పీకి సంబంధించి మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. పీకి సంబంధించి అంటే 60 + 50 అది ట్యాక్సబుల్. సో ఆ 60 + 50 ట్యాక్సబుల్ లెక్క వేసేసుకొని వాటిని తీసుకోవాలి. అండ్ ఇక్కడ 2 lakhs 1.367 ఇది వరకు కాంపోజిషన్ లో పే చేసుకుంటాడు టర్న్ ఓవర్ వచ్చేసి. అండ్ వాటికి సంబంధించి ఈ 60 lakhs గానే తీసుకుంటే ఏమవుతుంది? జస్ట్ సెకండ్. సో 60 lakhs తీసుకోవాలి ఫస్ట్. ఎంత? 1% అంటే 0.5, 0.5 ఆడొచ్చేస్తుంది. అండ్ తర్వాత దీనికి 1% తీసేసుకోవాలి. అండ్ తర్వాత ఈ ట్యాక్సబుల్ ఈ 1% తీసుకోవాలి, ఇక్కడ కూడా 1% తీసుకోవాలి, ఇక్కడ కూడా 1% తీసుకోవాలి. అప్ టు ఇది వరకు పి అనేది నాట్ ట్యాక్సబుల్, ఇది వరకు చూసుకుంటే. దాని తర్వాత ఆ, ఇది ఏది ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ కి సంబంధించి. అండ్ ఇంకోటి మనం తీసుకోవాలి ఏది? రివర్స్ ఛార్జ్ మెకానిజం దీనికి సంబంధించి. సో రివర్స్ ఛార్జ్ మెకానిజం ని కూడా ప్రొవైడ్ చేయాలి. సిజిఎస్టి, హెచ్జిఎస్టి ఎంత అమౌంట్ వస్తుందో వాటికి సంబంధించి ప్రొవైడ్ చేస్తే చాలు. సో ఇక్కడ అమౌంట్ అవుతుంది మనకి 1,40,000 ఉంది, కరెక్ట్నా? 1,40,000 70 దానికి సంబంధించి 20,000 ఇంటూ 5%, 1,1500. జస్ట్ సెకండ్. 1,40,000 గూడ్స్ కి సంబంధించి చూసుకుంటే, సో ఫస్ట్ క్వార్టర్ వచ్చేసి 3 months వస్తుంది. క్వార్టర్
సో 1,40,000 3 months, ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్. సో 7 months కి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి డివైడెడ్ బై 20,000 వస్తుంది. 20,000 3 months. సో 60,000 వేసుకోవాలా. 60,000 ఇంటూ 5% అంటే 3,000 అంటే 1,500 సిజిఎస్టి, 1,500 హెచ్జిఎస్టి. జీటీఏకి సంబంధించి సో ఇది ఫస్ట్ క్వార్టర్కి 1,500, సెకండ్ క్వార్టర్కి 1,500, 1,500. థర్డ్ క్వార్టర్కి ఇంకా మనం 10th రాలే డేట్కి. సో థర్డ్లోనే ఉన్నాం డేట్, కరెక్ట్నా? సెకండ్లోనే ఉన్నాం కాబట్టి థర్డ్ క్వార్టర్కి ఇంకా రాలేదు. సో జీటీఏని ఫోర్వర్డ్ చేయాలి. సో ఫస్ట్ క్వార్టర్కి నీకు ఏమవుతుంది, ఇక్కడ ఎంత వచ్చింది, 30,000 వస్తుంది అనుకుంటా దీనికి సంబంధించి. సో 30,000 ప్లస్ ఇది ఒక 1,500. సో 31,500. సో 31,500 పే చేసుకుంటాము. నెక్స్ట్ నెక్స్ట్ దానికి 50 lakhs అనుకుంటాం ఇది. సో 50 lakhs ఇంటూ 1%, 50,000 ప్లస్ 3,000. సో 50,000 3,000 చూసుకుంటే సిజిఎస్టి హెచ్జిఎస్టి ఇంత వస్తుంది. 51 + 3 53,000 వస్తుంది సెకండ్ క్వార్టర్ సంబంధించి. నెక్స్ట్ ఇది ఓన్లీ దీని వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ట్యాక్స్ వీటికి మాత్రమే పే చేసుకుంటాము. సో ఇది ఈ మూడింటికి మాత్రమే 2,136,67కి సంబంధించి. సో 1% అనుకుంటే 2015 వచ్చేస్తుంది సిజిఎస్టి హెచ్జిఎస్టి. జీటీఏ ఇంకా రాదు, ఎందుకు 10th డే కాబట్టి. బట్ మనం ఇక్కడ ఉన్నది సెకండ్లోనే ఇంకా ఉన్నాం కాబట్టి రాదు. ట్యాక్స్ లయబిలిటీ చెక్ చేసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th. వాట్ ఈస్ దేర్ ఇన్ 7th? Subbulakshmi Foods is engaged in supplying restaurant services. So restaurant services forward చేస్తున్నాయి in Maharashtra in the financial year 22-23. It had turnover of 140 lakhs for the restaurant services. Further, it had earned the bank interest of 20 lakhs. So వాళ్ళ టర్నోవర్ ఎంత ఉంది, 140 ఉంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చింది 20 lakhs ఫ్రమ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది ఇన్ ద థర్డ్ ఫైనాన్షియల్ ఇయర్. యు ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైస్ సుబ్బలక్ష్మి ఫుడ్ వెదర్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే 140 + 20 160 ఎక్సీడ్ అంటే 160 అంటే 1.5కి ఎక్సీడ్ అయింది కదా, వాళ్ళు ఎలిజిబుల్ కాదా అనేది మీకు అడుగుతున్న క్వశ్చన్. ఫర్దర్ అజ్యూమింగ్ దట్ ఇన్ ద ఫైనాన్షియల్ 23-24 ఇట్స్ టర్న్ ఓవర్ ఈజ్ 130 lakhs ఫ్రమ్ ద సప్లై ఆఫ్ రెస్టారెంట్ సర్వీస్ అండ్ 10 lakhs ఫ్రమ్ సప్లై ఆఫ్ ఫార్మ్ లేబర్ ఇన్ మహారాష్ట్ర. ఇట్ ఆల్సో ఎర్నడ్ bank interest of 30 lakhs from the fixed deposit. Come to the tax payable by Subbalakshmi Foods in the financial year 23-24కి సంబంధించి. సో క్వశ్చన్ నెంబర్ 7th. ఫస్ట్ ఏం చెప్తుంది, 10 అయితే 1.5 lakhs మీ టర్న్ ఓవర్ని చెక్ చేసుకోమంటది. సో రిజిస్టర్ పర్సన్ whose aggregate turnover in the preceding financial year does not exceed 1.5 crore may opt for composition scheme అని చెప్తాము. అండ్ ఈ నాట్ ఎంగేజ్డ్ ఇన్ అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీస్ కాకుండా వేరే సర్వీస్లో ఉండకూడదు. అది ఫస్ట్ కండిషన్ 10(1)కి సంబంధించి చూసుకుంటే. హవెవర్ స్కీమ్ అనేది పర్మిట్ చేస్తుంది ఏది, మార్జినల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు. గూడ్స్కి సంబంధించి మార్జినల్ సర్వీస్ ఎంత ఉండొచ్చు, 10% కానీ ఆర్ 5 lakhs కానీ, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్కి సంబంధించి చెక్ చేసుకుంటాము preceding financial year లో. ఆల్సో ఈ ఎగ్జామ్ సర్వీసెస్ ఇన్క్లూడ్స్ ఇన్ ద డిటర్మినింగ్ ద వాల్యూ ఆఫ్ టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ చేసుకుంటాము. ఎందుకు అగ్రిగేట్ టర్న్ ఓవర్ చూసినప్పుడు ట్యాక్సబుల్ చూసినాము, ఎగ్జామ్టెడ్ చూసినాము, ఆర్ ఇంట్రెస్ట్ రేట్ సప్లైస్ కూడా చెక్ చేసుకున్నాము కాబట్టి దో క్లారిఫై చేసేస్తుంది. ద వాల్యూ ఆఫ్ ఎగ్జామ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ ఎక్స్టెండింగ్ డిపాజిట్స్ loans or advances in so far has consideration in represent by way of interest కానీ or discount కానీ shall not be taken into account for determining value of the turnover in the state or union territory. Exempt services లో అగ్రిగేట్ టర్నోవర్ లో ఇంక్లూడ్ అవుతుంది 2(6)లో. బట్ హవెవర్ ఎక్స్ప్లెనేషన్ 1 to Section 10 ప్రకారంగా ఎక్స్క్లూడ్ చేస్తాము ఎగ్జామ్టెడ్ సర్వీస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ లో ఏదాన్ని, ఎక్స్టెండింగ్ డిపాజిట్స్ కానీ, లోన్స్ కానీ, అడ్వాన్సెస్ కానీ,
ఫర్ ఏ కన్సిడరేషన్ ఇంట్రెస్ట్ కానీ డిస్కౌంట్ కానీ రిసీవ్ చేసుకుంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్. సో దీని ప్రకారంగా చూసుకుంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ సుబ్బలక్ష్మి ఫుడ్స్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? 140 lakhs అవుతుంది. 20 lakhs ని కన్సిడర్ చేయము, ఎందుకంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆఫ్ 20 lakhs ని కన్సిడర్ చేయం కాబట్టి 1.5 లోపలనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ ఆప్టింగ్ కాంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(1). ఎందుకు? ప్రీవియస్ ఇయర్ లో వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అనేది ఎక్సీడ్ కాలేదు. అండ్ తర్వాత ఇంకోటి ఏమంటే వాళ్ళు ఫర్దర్ గా ఇంకొక స్టార్ట్ చేస్తున్నారు. ఇది మార్జిన్ ఇంకొక సర్వీస్ ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఈ 40 lakhs లో 10% అంటే 14 lakhs ఆర్ 5 lakhs విచ్ ఎవర్ హీజ్ హయ్యర్, దీన్ని మించి ఉండకూడదు మార్జినల్ సర్వీసెస్ అనేది ఇన్ ద కరెంట్ ఇయర్ లో. సో హ్యాస్ ఆల్రెడీ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆఫ్ 20 lakhs ఫ్రమ్ ఫిక్స్డ్ డిపాజిట్ విల్ నాట్ బి కన్సిడర్ వైల్ డిటర్మైనింగ్ ద లిమిట్ ఫ్రమ్ ట్యాక్స్ పే చేయాలి 5% ఆఫ్ ద టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సుబ్బలక్ష్మి ఫుడ్స్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో. సో మొత్తం టర్న్ ఓవర్ 140 ఇంటూ 5% తీసుకుంటే 140 ఇంటూ 5% తీసుకుంటే ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్. అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆఫ్ 30 lakhs ఫ్రమ్ ద ఫిక్స్డ్ డిపాజిట్ కన్సిడర్ చేయము వైల్ కంప్యూటింగ్ ద టర్న్ ఓవర్ కి సంబంధించి. అండ్ కరెంట్ ఇయర్ కి సంబంధించి చెక్ చేసుకున్నప్పుడు ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ ని డిటర్మైనింగ్ చేసుకోవాలి. సో డిటర్మైనింగ్ ద ట్యాక్స్ లయబిలిటీ కాంపోజిషన్ చేసుకుంటే దాని ప్రకారం చూసుకుంటే క్లియర్ అయిపోద్ది, ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్, బన్సాల్ అండ్ చంద్విక్ స్టార్టెడ్ ఏ పార్ట్నర్షిప్. ఏమైంది? బన్సాల్ అండ్ చంద్విక్ స్టార్టెడ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్ జైపూర్, రాజస్థాన్ on 1st April in the current financial year. The firm specializes in providing audit services to bank in Rajasthan. It provide the following. ఏం ప్రొవైడ్ చేస్తున్న ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ హిస్ టర్న్ ఓవర్. ఏప్రిల్ టు జూన్ 10 lakhs ఉంది, జూలై టు సెప్టెంబర్ 20 lakhs ఉంది. సో ఫస్ట్ క్వార్టర్కి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఏం అవసరం లేదు, సెకండ్ క్వార్టర్కి రిజిస్ట్రేషన్ పైన ఉండాలి. ఆల్రెడీ వాళ్ళు ఏమి రిజిస్టర్ అన్నాడా పార్ట్నర్షిప్ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, దాని గురించి ఏం చెప్పలేదు. ఇట్ క్రాస్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 20 lakhs ఆన్ 1st August. ఓకే, 1st August కి ఎక్సీడ్ అయింది. బన్సాల్ అండ్ చాంద్విక్ విషెస్ టు ఆప్ టు పే ట్యాక్స్ ఎట్ కన్సెషన్ రేట్ అండర్ సెక్షన్ 10(2)(a). 10(2)(a) లో తీసుకోవాలి. 10(2)(a) ఏం చెప్తుంది? వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ 50 lakhs బిలో ఉండాలి, ప్రీవియస్ ఇయర్ లో వాళ్ళు క్లైమ్ చేసుకోవచ్చు అన్నారు. ఎగ్జామిన్ వెదర్ ద ఫర్మ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ఇఫ్ ఎస్ దెన్ డిటర్మైన్ ద ట్యాక్స్ పేయబుల్ బై ఇట్స్ క్వార్టర్ ఏప్రిల్ జూన్ జూలై సెప్టెంబర్ కి చూసుకోమని చెప్తున్నారు. సో ఫస్ట్ కాంపోజిషన్ స్కీమ్ ఫస్ట్ 10(1) అండ్ 10(2) చూసుకుంటే గూడ్స్ అండ్ రెస్టారెంట్ లో ఉండాలి. అండ్ మార్జినల్ సర్వీసెస్ అనేది అప్ టు స్పెసిఫైడ్ లిమిట్ లో ఉండాలి. సో వాళ్ళకి 10(1) అండ్ 10(2) రాదు, ఎందుకు? ఆ పర్సన్ వచ్చేసి రెస్టారెంట్ సర్వీస్ కాదు కాబట్టి 10(2)(a) ఆప్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు వాళ్ళ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది ప్రీవియస్ ఇయర్ లో 50 lakhs బిలో ఉంటే, సో 50 lakhs బిలోనేనా అతను ఈ ఇయర్ కే పెట్టుకున్నాడు కాబట్టి 50 lakhs బిలోనే ఉంది. వాళ్ళు ఎంత పర్సెంట్ పే చేయాలి? 6% పే చేయాలి. 3% సిజిఎస్టీ, 3% ఈఎస్జి ఎస్టీ. సో 8% ట్యాక్స్ పే చేస్తూ 6% ఆఫ్ ద టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్. అగ్రిగేట్ టర్న్ ఓవర్ 50 lakhs లోపల ఉంటాయి. ఇక్కడ గివెన్ కేసులో ఏమైంది? బన్సాల్ అండ్ చంద్విక్ వాళ్ళు స్టార్టెడ్ చేసినారు సప్లై ఆఫ్ సర్వీసెస్ ఇన్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాబట్టి ప్రీవియస్ ఇయర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఏమవుతుంది? నిల్ అవుతుంది. సో వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ ద బెనిఫిట్ అండర్ సెక్షన్ 10(2)(a) లో బెనిఫిట్ ని క్లైమ్ చేసుకోవచ్చు ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ లో. అండ్ లైబుల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ లైబుల్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళ టర్న్ ఓవర్ ఎప్పుడైతే ఎక్సీడ్ అవుతుందో 20 lakhs ని, వాళ్ళ ఎక్సీడ్ 20 lakhs ఎప్పుడైంది? 1st August కి ఎక్సీడ్ అయింది. సో 1st August కి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు అండర్ ఇట్ హ్యాస్ ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. ఏప్రిల్ టు జూన్ వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఎక్సీడ్ కాలేదు. అండ్ ఫస్ట్ క్వార్టర్లో వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ట్యాక్స్ పేయబుల్ అనేది నిల్ అవుతుంది. ఎందుకు? 10 lakhs మాత్రమే ఉంది, ఎక్సీడ్ కాలేదు 20 lakhs కి. ఇన్ ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ టు జూన్ వచ్చేసి నో జిఎస్టీ. నెక్స్ట్ జూలై టు సెప్టెంబర్ 20 lakhs వచ్చింది. వాళ్ళు కంప్యూటింగ్ ద ట్యాక్స్ పేయబుల్ మొత్తం అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? 30 lakhs అవుతుంది. 30లో 20 వరకు 10కి పే చేయాల్సి వస్తుంది. సో 10కి ఎంత పే చేయాల్సి వస్తుంది? 6% అన్నాం కాబట్టి 10 x 6 అంటే 60,000. 30 సిజిఎస్టీ, 30 హెచ్జిఎస్టీని పే చేయాల్సి వస్తుంది సెకండ్ క్వార్టర్కి సంబంధించి చెక్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్. Mr. Prem is running a restaurant in New Delhi. In preceding financial year, it had aggregate turnover of 120
ల్యాక్స్ ఏమైంది అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది 120 lakhs అయింది. జస్ట్ సెకండ్ ఇయర్. సో ఇట్ హ్యాస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ వచ్చేసి ఆఫ్ 120 lakhs ఉంది ఫర్ ద రెస్టారెంట్ సర్వీసెస్. రెస్టారెంట్ సర్వీసెస్ లో ఉన్నారు. ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్, apart from restaurant service, he also wants to provide food delivery services to other small currents. He estimated the turnover of such service is up to 5 lakhs వరకు ఉండొచ్చంట. మిస్టర్ ప్రేమ్ wishes to opt composition scheme under section 1 and 2 of section 10 in the current financial year. You are required to advise him from the same. సో 10(1) and 10(2) లో తీసుకోవాలనుకుంటే వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? 51.5 lakhs లోపల ఉండాలి. సో 1.5 crores, 150 lakhs లోపలనే ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. 150 లోపలనే ఉన్నాడా? 120 lakhs ఉన్నాడు. అండ్ ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్ కానీ రెస్టారెంట్ సర్వీసెస్ లో కానీ ఉండాలి. జస్ట్ రెస్టారెంట్ సర్వీసెస్ లో ఉండాలి, వేరే సర్వీసెస్ లో ఉండకూడదు. వేరే సర్వీసెస్ లో ఉన్నా కూడా వాళ్ళ యొక్క మార్జినల్ సర్వీస్ అమౌంట్ అనేది 10% ఆఫ్ ప్రీవియస్ టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs, విచ్ ఎవర్ ఈజ్ హైయర్ లోపలనే ఉండాలి. సో అప్ టు 5 lakhs వస్తుంది అంటున్నారు. కాబట్టి ఫస్ట్ ఏం చెప్పొచ్చు? యాజ్ పర్ సెక్షన్ 10(1) ప్రకారంగా రిజిస్టర్ పర్సన్ హూజ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ 1.5 crores వాళ్ళు ఆప్ చేసుకోవచ్చు. ఈ దానికి సంబంధించి కాంపోజిషన్ స్కీమ్ కి. అండ్ అతను నాట్ ఎంగేజ్ ఇన్ ది సప్లై ఆఫ్ సర్వీస్ అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్. సో రెస్టారెంట్ సర్వీసెస్ లో ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం. హౌఎవర్ ద స్కీమ్ పర్మిట్ అదర్ మార్జినల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రొవైడ్ చేయొచ్చు, స్పెసిఫైడ్ వాల్యూ అలాంగ్ విత్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్. మార్జినల్ సర్వీసెస్ ఎంత ఉండాలని చెప్పినాము? 10% ఆఫ్ టర్న్ ఓవర్ ఆర్ 5 lakhs, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. సో ఇన్ ద ప్రెసెంట్ కేసులో అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ మిస్టర్ ప్రేమ్ వచ్చేసి 120 ఇన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో, అది ఎక్సీడ్ కాలేదు 1.5 crores. అండ్ కాబట్టి వాడు ఎలిజిబుల్ అవుతాడు కాంపోజిషన్ స్కీమ్ కి కరెంట్ ఫైనాన్షియల్ లో. ఫర్దర్ ఇన్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కెన్ ఆల్సో ఆప్టెన్ చేసుకోవచ్చు అదర్ దెన్ రెస్టారెంట్ సర్వీసెస్. ఎంతవరకు ఆప్ చేసుకోవచ్చు? 120 into 10 అంటే 12 lakhs ఆర్ 5 lakhs, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. 12 lakhs వరకు అతను ఆప్ చేసుకోవచ్చు. అండ్ దట్ till the time its turnover from the food delivery services does not exceed 12 lakh కాబట్టి he is eligible for the scheme. Next question, 10th question. Mr. Herald and Son, registered in Karnataka, has opted to avail the benefit of composition scheme under subsection 1 and 2 of section 10 for 1st April. It has furnished the following details for the quarter ended on 30th June. So taxable turnover ఎంత ఉంది? 15 lakhs ఉంది. ఎగ్జాంపుల్ టర్నోవర్ ఎంత ఉంది? గూడ్స్ విత్ ఇన్ ద స్టేట్ కి 17 lakhs ఉంది. టోటల్ టర్నోవర్ వచ్చేసి 32 lakhs ఉంది. ఇన్ ద అబో information, calculate tax to be paid by the firm for quarter ended on 30 June in ఫాలోయింగ్ ఇండిపెండెంట్ సిచ్యువేషన్స్ లో. అతను మ్యానుఫ్యాక్చర్ అయితే ఏమవుతుంది? ట్రేడర్ అయితే ఏమవుతుంది? మ్యానుఫ్యాక్చర్ అయితే ఏమవుతుంది? ట్రేడర్ అయితే ఏమవుతుంది అనేది చెప్పాలి. మ్యానుఫ్యాక్చర్ అయితే ఏమవుతుంది అంటే ట్యాక్స్ టు బి పేడ్ ఆఫ్ ద టర్న్ ఓవర్. ఏమంటారు? ట్యాక్స్ అనేది పే చేయాలి ఆన్ ద టర్న్ ఓవర్. ఒకవేళ అతను ట్రేడర్ అయితే ట్యాక్స్ టు బి పేడ్ ఆన్ ద ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓన్లీ ట్యాక్సబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ కి మాత్రమే పే చేయాలి ట్రేడర్ అయితే. మ్యానుఫ్యాక్చర్ అయితే ఎంటైర్ టర్న్ ఓవర్ కి పే చేయాలి. అండ్ కాంపోజిషన్ లో ఉంటే వాళ్ళ ట్యాక్స్ పర్సెంటేజ్ ఎంత? 1%. ఎంత పే చేయాలి? 1% చేయాలి. సో అతను కావున మ్యానుఫ్యాక్చరర్ అయితే అతని టోటల్ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? 32 lakhs అవుతుంది. 32 lakhs ఇంటూ 1% అంటే 32,000 అవుతుంది. సో సిజిఎస్టి 16, ఎఫ్జిఎస్టి 16 పే చేయాలి. ఎప్పుడు? మ్యానుఫ్యాక్చరర్ అయితే. ఒకవేళ అతను ట్రేడర్ అయితే ట్యాక్సిబుల్ సప్లై పైన పే చేయాలి. అంటే 15 lakhs అతని టర్న్ ఓవర్ అవుతుంది. దాని మీద 1% అంటే 15,000 అవుతుంది. అంటే 7,500, 7,500 సిజిఎస్టి హెచ్జిఎస్టి అతను పే చేయాల్సి. సో దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 10th one. Next question number 11th one. Mrs. All in One, a partnership concern and registered supplier under GST, is engaged in providing various services under one roof. It is engaged in paying the tax under regular scheme under GST law. The concern provide the following information pertaining to the supply made input service available by it during the month of March. ఏమేమి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాడు? ఫస్ట్ మనకి రిక్వైర్మెంట్ ఏమో చూసుకుందాం. ఫస్ట్ డిటర్మైన్ ద జిఎస్టి లైబిలిటీ ఆఫ్ Mrs. All in One for the month of March by giving necessary explanation for treatment of various items
Rate of GST for the month inward outward supplies in GST is 9% each, except renting of vehicle for which CGST adjusted 2.5 each is applicable. This is all in one commenced its business from February. All the supplies are interstate only, interstate only. Ignore provisions relating to ITC. సో మనకేం కావాలా? జిఎస్టి లైబిలిటీ కావాలి. జిఎస్టి లైబిలిటీ కావాలంటే ఏం చేయాలా? జిఎస్టి ఐజిఎస్టి పేయబుల్ ఎంత అనేది తెలుసుకుంటే చాలు. సో మొత్తం అతను ఇన్వర్డ్ సప్లై అవుట్వర్డ్ సప్లై చేస్తున్నాడు. అను ప్రొవైడింగ్ ద రెగ్యులర్ స్కీమ్స్ ఇన్పుట్ అవుట్పుట్ ప్రొవైడ్ చేసిన పార్ట్నర్షిప్ ఫార్మ్ సప్లైస్ వెహికల్ అప్లికబుల్. ఓకే. సో ఇక్కడ వచ్చేయండి. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, అతను ఒక పార్ట్నర్షిప్ ఫామ్లో ఉన్నాడు. అండ్ పార్ట్నర్షిప్ ఫామ్ తర్వాత అతను ఉన్న ఏరియా ఏమి? 1 and from మార్చ్ ఎక్స్టెన్షన్ కమెన్స్డ్ బిజినెస్ ఫ్రమ్ ఫిబ్రవరి. సో ఫిబ్రవరిలో ఉన్నాడు. ఆల్ సప్లైస్ ఆర్ ఇంటర్ స్టేట్ అన్నాడు కాబట్టి మనకి స్టేట్తో పని లేదు. ఓకే. ఫస్ట్ ప్రొవైడెడ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ సర్వీస్ టు వై బ్యాంక్ లిమిటెడ్. ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాం మనము? వై బ్యాంక్ సర్వీసెస్. సో డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ సర్వీసెస్ టు వై బ్యాంక్. ఇది ట్యాక్స్ అనేది పే చేయాలి అండర్ ద ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో. సిన్స్ సప్లయర్ వచ్చేసి ఫర్ ద సర్వీస్ ఈజ్ పార్ట్నర్షిప్ ఫామ్ కాబట్టి నాట్ అండ్ ఇండివిజువల్ కాబట్టి. ఒకవేళ ఇది ఇండివిజువల్ పర్సన్ గానే ప్రొవైడ్ చేసి ఉంటే ఆర్సిఎం అప్లికబుల్ అవుతుండే. కాబట్టి మనోడు ఇండివిజువల్ కాదు కాబట్టి పార్ట్నర్షిప్ ఫామ్ కాబట్టి లైబుల్ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. 9% అన్నాడు కాబట్టి సిజిఎస్టి హెచ్జిఎస్టి వేసుకోవాల్సి వస్తుంది. సో సిజిఎస్టి వేసుకుంటే 36K 36K. ఇంకా రాద్దాం చిన్న క్వశ్చన్ 10th వన్. సో ఫస్ట్ది డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్, ఇది పర్టికులర్స్ సిజిఎస్టి హెచ్జిఎస్టి. ఓన్లీ సిజిఎస్టి హెచ్జిఎస్టి మాత్రమే వస్తుంది. ఎందుకు? ఆల్ ఇంట్రెస్టెడ్ సప్లైస్ అన్నాడు కాబట్టి వాల్యూ వచ్చేసి 4 lakhs ఉంది. అండ్ 9% అంటే 36K 36K వచ్చేస్తాయి. నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీ అయిపోయింది. ప్రొవైడ్ సెక్యూరిటీ సర్వీసెస్ బై వే ఆఫ్ సప్లై ఆఫ్ సెక్యూరిటీ 60,000 పర్సనల్ టు ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ ఏ రిజిస్టర్ పర్సన్ అండర్ జిఎస్టి. సో ఇక్కడ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినాము. ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాము? ఒక కంపెనీకి ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఆర్సిఎం అనేది అప్లికబుల్ అవుతుంది. ఏమవుతుంది? ఆర్సిఎం అనేది అప్లికబుల్ అవుతుంది. ఎందుకు? ట్యాక్స్ ఈస్ పేయబుల్ అండర్ ఆర్సిఎం. ఎవరు? బై రిసిపియంట్. రిసిపియంట్ అంటే ఎవరు? ఎవరైతే కంపెనీ ఉందో ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకు? నాన్ బాడీ కార్పొరేట్ టు యాన్ అన్రిజిస్టర్ పర్సన్ అన్నప్పటికీ ఈ పర్సన్ మనోడు నాన్ బాడీ కార్పొరేట్ కాబట్టి కంపెనీకి ప్రొవైడ్ చేసి ఉంటే అప్పుడు ఈ రిజిస్టర్ పర్సన్ పేరు. సో నాన్ బాడీ కార్పొరేట్ కదా మనోడు. సో పార్ట్నర్షిప్ ఫామ్ అంటే బాడీ కార్పొరేట్ కాదు. బాడీ కార్పొరేట్ కానిది బాడీ కార్పొరేట్ కి ప్రొవైడ్ చేస్తే బాడీ కార్పొరేటే పే చేసుకోవాలి. సో దీస్ ఆర్సిఎం. సో మనకి ట్యాక్సబుల్ కాదు మన ఫామ్కి. నెక్స్ట్ ప్రొవైడ్ సెక్యూరిటీ సర్వీస్ by way of supply of security personnel to PSR trust and unregistered person under GST. ఇందాక కంపెనీకి అయితే ఆర్సిఎం అప్లికబుల్ అవుతుంది. ఇది ట్రస్ట్ కి ప్రొవైడ్ చేస్తున్నాము. సో అన్రిజిస్టర్ వాళ్ళకి కానీ నాన్ బాడీ కార్పొరేట్ కానీ ప్రొవైడ్ చేస్తే మనమే పే చేసుకోవాలి. సో ఈ 1 lakh పైన మనమే పే చేసుకోవాల్సి వస్తుంది. సో 1 lakh సెక్యూరిటీ సర్వీసెస్ 1 lakh 9% కాబట్టి 9,000 9,000. నెక్స్ట్ provide renting of motor vehicle for transportation of passenger to Amage Tours Limited and value of supply include cost of fuel 75,000. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ జరుగుతుంది. ఎవరికి చేస్తున్నాం? టు అమేజ్ టూర్స్ లిమిటెడ్ వాళ్ళకి. వేరే వాల్యూ అనేది ఇన్క్లూడ్ అయింది కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్. ఇది కూడా ట్యాక్స్ ఈస్ పేయబుల్ అంటారు ఆర్సిఎంలో ప్రొవైడ్ చేస్తాము. ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజంలోకి వస్తుంది. ఎందుకు?
అంటే సిన్స్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై నాన్ బాడీ కార్పొరేట్ టు బాడీ కార్పొరేట్ కాబట్టి సో పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది నాన్ బాడీ కార్పొరేట్, లిమిటెడ్ అని అంటే బాడీ కార్పొరేట్ లెక్క వస్తుంది కాబట్టి బాడీ కార్పొరేట్ నాన్ బాడీ కార్పొరేట్ ఉంటే 5% ఆర్సీఎం అప్లికబుల్ అవుతుంది. ఆర్సీఎం అప్లికబుల్ అయితే అమెచ్యూర్ లిమిటెడ్ వాళ్ళు పే చేసుకుంటారు, సో మనకి రాదు. నెక్స్ట్, ప్రొవైడ్ రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్ టు ప్రీటీ అండ్ కో ఏ సిఏ ఫర్మ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లైస్ ఇన్క్లూడ్ కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్. ఇప్పుడు ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాము? కంపెనీకి ప్రొవైడ్ చేస్తున్నామా? లేదు లేదు, కంపెనీ కాదు, ఒక సిఏ ఫర్మ్ కి ప్రొవైడ్ చేస్తున్నాము కాబట్టి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో అప్లికబుల్ అవుతుంది. సో 40,000 మనకి అప్లికబుల్ అవుతుంది. సో రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్, సో 40,000 పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ప్రొవైడ్ చేసినాము. ఆ, దీనికి 5% అప్లికబుల్ అవుతున్నాడు కాబట్టి 2.5 ఇక్కడ, 2.5% ఇక్కడ అంటే 1,000 1,000 వస్తుంది. టోటల్ అవుట్వర్డ్ సప్లైస్ కి సంబంధించి అమౌంట్ ఎంత అవుతుంది? ఇక్కడ 36 ప్లస్ 9 ప్లస్ 1,046 సంథింగ్ వస్తుంది. సో ఇక్కడ 46 సంథింగ్ వస్తుంది. ఇది జిఎస్టి లైబిలిటీకి సంబంధించి. నెక్స్ట్, అవైల్డ్ రిప్రజెంటేషనల్ సర్వీసెస్ ఫ్రమ్ పిబి అండ్ కో ఏ లా ఫార్మ్ టువర్డ్స్ కన్జ్యూమర్ కోర్ట్. ఇది మనం తీసుకున్నాము. ఏం తీసుకున్నాము? లీగల్ సర్వీసెస్ తీసుకున్నాము పిబి అండ్ కో లా ఫార్మ్ నుంచి. లీగల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్ కానీ ఆర్ ఇండివిజువల్ అడ్వకేట్స్ కానీ అదర్ దెన్ సీనియర్ అడ్వకేట్ అయితే ఎవరికి? టు ఏ బిజినెస్ ఎంటిటీ అండ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు సచ్ అమౌంట్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ ఉంటే ఆర్ ఎగ్జామ్టెడ్. ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్టెడ్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ కి సంబంధించి నో ఐటీసీ, ఐటీసీ అనేది ఏమీ రాదు. అండ్ వాళ్ళు ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినారు కాబట్టి వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ప్రిసీడింగ్ ఇయర్లో జీరోనే ఉంటుంది. సో ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండ్ ఫ్రమ్ ద రిజిస్ట్రేషన్ కి సంబంధించి. సో జిఎస్టీ లైబిలిటీ ఇన్వార్డ్ కి సంబంధించి మనకేమి లేదు. సో టోటల్ అమౌంట్ అనేది 46,000 ఎంత వచ్చింది? సో 46,000 సిజిఎస్టీ హెచ్జిఎస్టీ పే చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్, MN Limited has two registered place of business in the state of Haryana. Its aggregate turnover during the previous financial year was 62 lakhs. It wishes to opt for composition levy under 10(1) and 2 offer one of its place of business in the current year and wants to continue with the registration and regular scheme and pay taxes at normal rate on the other place. సో వీనికి రెండు ప్లేసెస్ ఉన్నాయి. ఒక ప్లేస్ లో కాంపోజిషన్, ఒక ప్లేస్ లో రెగ్యులర్ తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకోవచ్చా అంటే ఫస్ట్ 10(2) ఏం చెప్తా అంటే మోర్ దెన్ వన్ రిజిస్టర్ పర్సన్ హ్యావింగ్ సేమ్ పాన్ ఇష్యూడ్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్ పర్సన్ షెల్ నాట్, షెల్ యూజ్ చేస్తారు. ఏమి యూజ్ చేస్తారు? షెల్ యూజ్ చేస్తారు. షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ టు ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ అన్లెస్ ఆల్ సచ్ స్టేట్స్ అన్ని ఆల్ సచ్ ప్లేసెస్ ఆఫ్ ఏవేవైతే ఉంటావో అన్నిటికీ కాంపోజిషన్ అన్న తీసుకో, లేదా అన్నిటికీ రెగ్యులర్ అన్న తీసుకో. కానీ సో ఒకటి కాంపోజిషన్ ఒకటి రెగ్యులర్ చేస్తా అంటే ఈజ్ నాట్ అలవబుల్. సో టూ ప్లేసెస్ ఉన్నవి నాట్ సపరేట్ ఎంటిటీగా ట్రీట్ చేయం మనము. రిజిస్టర్డ్ సేమ్ ప్యాన్ కాబట్టి ఎంఎన్ఓ కెనాట్ ఆప్ట్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ ఫర్ ఓన్లీ వన్ ప్లేస్ కి అండ్ పే ఫర్ రెగ్యులర్ ఫర్ ఇంకో దానికి యాక్సెప్ట్ చేయదు. Next, question number 13th one. Ranveer Industries, registered in Himachal Pradesh, is engaged in making interstate supplies of ready-made garments. The aggregate turnover of Ranveer Industries in the preceding financial year is 70 lakhs. ఎంత ఉంది? Aggregate turnover in preceding financial year 70 lakhs. And engaged in making interstate supplies of ready-made garments. It has opted composition levy under section 1 and 2 of section in the current financial year and paid tax for April-June quarter of the current year under composition scheme. The proper officer has levied penalty for wrongly availing scheme on Ranveer Industry in addition to the tax payable by it. Examine the validity of the action of proper officer. So proper officer correct? కాదా? ఫస్ట్ ఏం చెప్తుంది? 10(1) ప్రకారంగా రిజిస్టర్ పర్సన్ వల్ల ఇతని యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ ప్రిసీడింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ డస్ నాట్ ఎక్సిడ్ ద 1.5 crores అని చెప్తాడు. కరెక్ట్నా? 1.5 crores, 1.5 crores ఎక్సిడ్ అయిందా? ఎక్సిడ్ కాలే. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్ అండ్ వాళ్ళు ఆప్ చేసుకోవచ్చు.
కాంపోజిషన్ స్కీమ్ లో. అండ్ వాళ్ళు ఎటువంటి స్పెషల్ కేటగిరీ స్టేట్ లో అయినా ఉండకూడదు. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏమున్నాయి మనకి? ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్ లో మూడింటిని తీసేసాం మళ్ళీ. హిమాచల్ ప్రదేశ్, అస్సాము, జమ్మూ కాశ్మీర్. సో సారీ యార్, హిమాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినప్పటికీ ఇతను ఎందులో ఉన్నాడు? ఇంటర్ స్టేట్స్ లో ఉంటే సెక్షన్ 24 వచ్చేస్తుంది. సెక్షన్ 24 ఏం చెప్తుంది? సెక్షన్ 24 ప్రకారంగా మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అండ్ ఈ వీళ్ళు ఎవరైతే ఉంటారో రెడీమేడ్ గార్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టర్న్ ఓవర్ నాట్ ఎక్సీడింగ్ 1.5 ఉన్న ప్రాపర్ ఆఫీసర్ రీజన్ ఏమి? పేడ్ అండర్ ద ట్యాక్స్ కి నాట్ బీయింగ్ ఎలిజిబుల్ అని చెప్పడానికి, పెనాల్టీ వేయడానికి సెక్షన్ 73లో కానీ సెక్షన్ 74లో కానీ ఆ 74(8)లో కానీ వేయడానికి. ఎందుకు వేస్తున్నాడు అంటే అతను ఎలిజిబుల్ కాదు. ఎందుకు ఎలిజిబుల్ కాదు? ఇంటర్ స్టేట్ సప్లై చేసినాడు కాబట్టి. నాట్య సారీ, ఇంటర్ స్టేట్ సప్లై చేసిన వాళ్ళకి నాట్ ఎలిజిబుల్. సో ద యాక్షన్ టేకెన్ బై ద ఆఫీసర్, ఎవరు తీసుకున్నారు? యాక్షన్ టేకెన్ బై ద ప్రాపర్ ఆఫీసర్ లెవిడ్ పెనాల్టీ ఫర్ రాంగ్లీ అవైలింగ్ ద స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఇన్ లా. సో అది వ్యాలిడ్. నెక్స్ట్ 14th క్వశ్చన్. మిస్టర్ హెష్ డ్యూరింగ్ బిజినెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ commenced his business in the month of April and provide the following further information. His interstate turnover for the first two quarters was as follow. April to June की 20 lakhs ఉంది. July to September की 100 lakhs ఉంది. So total turnover ఎంత ఉంది? 120 lakhs. Next, in each of the quarter, exempt supplies made by him was 25% of total turnover for the said quarter. 25% total turnover లో ఎగ్జామ్ సప్లై ఉంది. ఓకే. నెక్స్ట్, since the product supplied by him was eligible for composition scheme, he opted for registration under composition scheme with effect from 1st July. సో 1st July నుంచి ఆప్ చేస్తున్నాడు. You are required to composite the tax payable by Mr. Hesh under the GST law for the above ఇన్ఫర్మేషన్. అతను మ్యానుఫ్యాక్చరర్ అయితే ఏమి, అతను ట్రేడర్ అయితే ఏమి? మ్యానుఫ్యాక్చరర్ అయితే టోటల్ టర్న్ ఓవర్ ట్యాక్సబుల్ అవుతుంది. ట్రేడర్ అయితే ట్యాక్సబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ కి మాత్రమే ట్యాక్సబుల్ అవుతుంది. సో అతను పర్సంటేజ్ ఈ సేమ్ ఇంటూ 1% ఇంటూ 1%. ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇక్కడ వాళ్ళు చూసుకుంటే ఎంత ఉంది వాళ్ళ యొక్క టర్న్ ఓవర్? డూయింగ్ బిజినెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కమెన్స్డ్, ఇది కొత్త బిజినెస్. సో అప్ టు 20 lakhs వరకు రాదు. సో ఏప్రిల్ టు జూన్ ది 20 lakhs ది రాదు. నెక్స్ట్, జూలై టు సెప్టెంబర్ 100 lakhs ఉంది. ఇప్పుడు 100 lakhs కి సంబంధించి చెక్ చేసుకున్నప్పుడు కానీ కానీ ఇక్కడ ఎంటైర్ టర్న్ ఓవర్ ఇది యాజ్ పర్ సెక్షన్ 10 రీడ్ విత్ రూల్ రిజిస్టర్ పర్సన్ కమెంట్ చేసినాడు బిజినెస్ ని. ఇన్ ఈచ్ క్వార్టర్ ఎగ్జామ్ సప్లైస్ మేడ్ 25 lakhs. సో ఈ ఆప్టెడ్ రిజిస్ట్రేషన్ అండర్ కంపోజిషన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st July నుంచి. సో 1st July September 2024 100 lakhs కి. సో ఫస్ట్ 20 lakhs నో లయబిలిటీ, 100 lakhs నుంచి లయబిలిటీ అనేది వస్తుంది. తను మ్యానుఫ్యాక్చరర్ అయితే టోటల్ అమౌంట్ పైన 1% వస్తుంది. అంటే 1 lakh అనేది పే చేయాలి. ట్రేడర్ అయితే 1% అని ట్యాక్సబుల్ సప్లై. ఇందులో ట్యాక్సబుల్ సప్లైస్ ఎగ్జాంప్టెడ్ సప్లైస్ ఉందా? ఎస్. ఎందుకు? 25% ఎగ్జాంప్టెడ్ సప్లైస్ అన్నాడు కాబట్టి. అంటే ఏమైతుంది? 25% తీసేస్తే 75 lakhs ట్యాక్సబుల్ సప్లై అవుతుంది. సో 75 lakhs కి 1% వేయాల్సి వస్తుంది. సో 75,000 సంథింగ్ వస్తుంది. 37,500 ఈజ్ లయబుల్ ఫర్ జిఎస్టీ. సో ఇది కొంచెం ట్రిక్కీ, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చెప్పినా అంటే సో 20 lakhs కి ఇదేం ప్రాబ్లం లేదు, తీసేస్తాం, డైరెక్ట్ తీసేస్తాం. ఇక్కడ ఏదైతే 100 lakhs ఉందో అతను మ్యానుఫ్యాక్చరర్ అయితే మొత్తం పైన వేయాలి కాబట్టి 1% వేసేస్తా. అక్కడ ఉన్న ఏం ప్రాబ్లం ఏమి రాదు. సో 1 lakh వస్తుంది. అతను ట్రేడర్ అయినప్పుడు దీనిలో దీనిలో ఎగ్జామ్టెడ్ సప్లై ఉంది, అది తీసేయాలి. ఎగ్జామ్టెడ్ సప్లై ఉందని ఎవరు చెప్పినారు? ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వార్టర్ ఎగ్జామ్ సప్లై మేడ్ బై హిమ్ వాస్ 25% ఆఫ్ టోటల్ టర్న్ ఓవర్ ఫర్ ద సెడ్ క్వార్టర్. టోటల్ టర్న్ ఓవర్ లో
25% ఉంది అన్నాడు కాబట్టి 25% తీసేస్తే 75 lakhs వస్తుంది. 75 lakhs ఈ అమౌంట్ తీసేస్తే 75 lakhs పైన మనం వేయాలి. దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 14th one. నెక్స్ట్, సో చార్జ్ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఓకే.